అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే తొందరగా పోయేది కాబట్టి. మా అమ్మ మీద ఒట్టు అంటాడు, అది కూడా పోతుంది ఇంకో నెలకి. ఏ దేవుని మీద ఒట్టు అంటాడు, ఏ దేవుని మీద ఒట్టు అంటాడు, అది కూడా పోతుంది. ఇక ఆఖరికి పిల్లల మీద ఒట్టు కాడికి వస్తాడు చివరికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడికొచ్చిండు, దేవుని మీద ఒట్ల కాడికి వచ్చిండు, చివరి కాడికి వచ్చిండు. మొన్నటిదాకా ఏం మాట్లాడిండు? ప్రజల తరఫున కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే ఎందుకు ఇయ్యలేకపోతున్నావు రేవంత్ రెడ్డి కరెంటు? నేను 5 ఏళ్ళు ఇచ్చి చూపించిన కదా, నేను ఇచ్చిన దారిలో నేను వేసిన దారి ఉంది కదా, ఆ దారిలో వేసేసరికి ఏం ఇబ్బంది అవుతుంది, నీకేం బాధ వచ్చింది, ఎందుకు ఇయ్యలేదు? నేను ఇచ్చిన మంచినీళ్ళు ఎందుకు ఇయ్యలేకపోతున్నావు? ఇంకా పొలాలకు నిండిపోతున్నాయి, వాస్తవానికి కృష్ణ గోదావరిలో నీళ్లున్నాయి, ఆ పొలాలకు నీళ్లు ఇవ్వచ్చు కదా రైతులకు. నువ్వు వచ్చి 100 రోజులు కాలేదు, 200 మంది రైతులు చచ్చిపోయినరు. నా కండ్ల ముందే జరుగుతుంటే బాధ కలుగుతుంది. దయచేసి రైతాంగానికి చెప్పింది చెప్పినట్టుగా ఇయ్యి. 2 లక్షల రుణమాఫీ అన్నావు, 10 నుంచి 15,000 రూపాయలు రైతు బంధు అన్నావు, 1,00,000 రూపాయలు కాదు ఇంకో తులం బంగారం ఎక్కువ ఇస్తారు అన్నావు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన దానికి యువకులకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నావు. కాలేజీ పోయే పిల్లలకు 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాం, ఇష్టం వచ్చినట్టు వాడుకోమన్నావు. కాలేజీ పోయే ఆడపిల్లలకు కూడా స్కూటీలు ఇస్తా అన్నావు. ఏదన్నా జరుగుతలేదు, ఎన్నో కొన్ని వాయిదా పెట్టు, వాయిదా ఏందో చెప్పు వాళ్ళకు అని అడిగిండు కేసీఆర్. ఏం మాట్లాడిండు కేసీఆర్? లిస్టు పంపు రైతులది నేను చూస్తా అన్నాడు. 24 గంటలు 48 గంటల పంపు నీకు ఇస్తే అవకాశం టైం ఇస్తున్నా అన్నాడు. 4 గంటలు కూడా తీసుకోలే కేసీఆర్. 4వ గంటల లోపలనే రేవంత్ రెడ్డి ఇంటికి పంపిండు చచ్చిపోయిన రైతుల లిస్ట్. వాస్తవానికి ఏం చేయాలి బుద్ధున్నోడు? నిజంగానే అది ఎంక్వైరీ చేసి చనిపోయింది రైతులే అయితే వాళ్ళకి ఏదో సాయం చేయాలి, ధైర్యం ఇవ్వాలి, ఆ కుటుంబాలకు ఓదార్చాలి. లేదు కేసీఆర్ చెప్పింది తప్పు అనిపిస్తే ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరెవరు రైతులు కాకపోతే రైతులు కాదని చెప్పు, లేదా చచ్చిపోలేదు వీళ్ళు బతికే ఉన్నదని చెప్పు, అది చెప్పాలి. కానీ కేసీఆర్ ని లాగూడ వీక్తా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, నీ కనుగుడ్లు వీకి గోళీలాడుకుంటా ఎవడికి వస్తుంది ఈ భాష? రోజు ఈ పని చేసేటానికి ఇది గుర్తొస్తుంది, రోజు ఏం పని చేసేటానికి అదే గుర్తొస్తుంది, తొందర యాది వస్తుంది. నిన్నటిదాకా ఈ పని చేసి వచ్చిన దొంగ కాబట్టి, జేబుల కత్తెరలు పెట్టుకొని తిరిగి మంది జేబులు కొట్టినాడు కాబట్టి గా భాష గుర్తొచ్చింది, గా భాష మాట్లాడొచ్చా ఒక ముఖ్యమంత్రి అంటాడు ఈ మాటలు? ప్రజల తరఫున అడిగిండు కేసీఆర్ బాధ్యత. ముఖ్యమంత్రిగా ఉన్ననాడు తను చేయగలిగినని చేసిండు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రజల తరఫున అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అడిగిండు. కానీ అది లేదు రేవంత్ రెడ్డి దగ్గర. ఏందో అధికారం అనగానే ఏందో అనుకున్నాడు, ఇక నేనే శాశ్వతం అనుకున్నాడు. నేను ఏది పడితే తీసుకున్నావు, నేను మొనగాన్ని నేను పరిపాలన చేస్తాను ఎగిరెగిరి పడ్డావు, కేసీఆర్ కంటే బాగా చేస్తా అని చెప్పినావు నువ్వు చెయ్యాలి. ఎందుకు ఎల్లెలు కలబడ్డావు? నాకు భూమి కావాలి నేను ఏర్పడతాను అడిగినావు నువ్వు. అయ్యా మీ భూమి ఇచ్చి దున్నుకోరా అంటే ఎల్లెలు కలబడ్డాడు నాగలి కట్టలేక. ఇంకా మొదటిగా చెప్పాలంటే నాకు కావాలని అడిగినాడు. ఎవరెవరు అమ్మాయిని పట్టుకొచ్చి పెళ్లి చేశారు. పొద్దుగా రూపని వారు అంటే అటురుకుతున్నాడు వాడు. చేతగాని వేరేవాళ్ళు పరిపాలన చేయలేవాడు, సంసారం చేయలేవాడు చేసే పని. దమ్ముంటే పని చేసి మెప్పియాలి ప్రజల్ని. కేసీఆర్ కంటే మంచి పనులు చేసి మెప్పియాలి ప్రజల్ని. కానీ ప్రజల్ని భయపెట్టించి, అడిగినోళ్ళని భయపెట్టించి, అది చేస్తా ఇది చేస్తా, కొరుకుతా నరుకుతా. నిజమే మొన్న కార్యకర్తల కోపం వచ్చింది, నా దగ్గరికి వచ్చారు. ఏసారి ఒక్కటే కేసీఆర్ లాగా విక్తా అంటాడు. ఏం చూస్తున్నాడ కేసీఆర్ది లాగు విక్కి చూడమని రాత్రి ఒక్కసారి చూపి రాత్రి కోరిక తీర్చి రాత్రి బాంది అన్నాడు. నేను చేయలేదు, నేను అనలేదు తమ్మి అని అంటే, నువ్వు అన్నాడు సార్ మా తరఫున అనుకో అన్నాడు. సరే నువ్వు చెప్పినట్టు చెప్తా అని చెప్పిన. మాకు భాష అలవాటు లేదు, మాకు మాటలు అలవాటు లేదు. 10 ఏళ్లలో ఒక్కనాడు ఒక్క మాట మేము ఎన్నడూ మాట్లాడలేదు. కేసీఆర్ గారు కానీ, ఇక్కడ నేను కానీ, ఇక్కడ రవీంద్ర కుమార్ కానీ, దీన్ని జైల్లో పెడతా, గాని కేసు పెడతా, నీ బిల్లు ఆపుతా, నీది అదాపుతా, నీ ఇల్లు కూడా కొడతా, ఇట్లా భయపెట్టించి ఎన్నడూ రాజ్యం చేయలేం మనం. ఒకనాడు ఒక పోలీసుని వాడలే, నేను ఒక్కరోజు ఒక ఫోన్ చేయలే. కేసీఆర్ అసలే మాట్లాడన్నాడు పోలీసు ప్రభుత్వం. పరిపాలన ప్రజలతో చెయ్యాలి, ప్రజలు మెప్పించి సాగాలి. ఒక నాయకుడు అంటోడు, ఒక పరిపాలకుడు అంటోడు పొద్దున్న లేస్తే
రైతులకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వ్యవసాయం ఎట్లా నడపాలి, ప్రజల మంచినీళ్ళు ఏంది, ప్రజల కష్టాలు ఏంది, ప్రజల కన్నీళ్ళు ఏంది, ప్రజల కరెంటు పరిస్థితి ఏంది, ఏ వర్గం ప్రజలను ఎట్లా ఆదుకోవాలి, ముసలివాళ్ళని ఎట్లా చూసుకోవాలి, ఒంటరి మహిళలను ఎట్లా చూసుకోవాలి, ఎదిగే పిల్లల్ని ఏం చేయాలి, ఎటువంటి కాలేజీలు పెట్టాలి, ఏ వైద్యం అందించాలి, ఇది కదా ఆలోచన చేయాల్సింది. కేసీఆర్ మాట్లాడితే గది మాట్లాడి ఎన్నడు మాట్లాడినా ఈ మాటలు, ఈ చిల్లర మాటలు ఇవి ఎన్నడు మనకు రాలే. ఎందుకు వచ్చినాయి? మొయ్యలేని చెప్పి ఇయ్యలేని చెప్పి ఇచ్చేటప్పుడే తెలిసి అబద్ధాలు ఆడి అప్పు తెచ్చుకున్నారు. తెలిసి తీర్చలేనని తెలిసి అప్పు తెచ్చుకున్నవాడు లాగా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ. తెలిసి ప్రజల్ని మోసం చేసింది. ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? ఈ 4 నెలల పరిపాలన చాలా గొప్పగా సాగింది, అనుకుని అన్ని చేసినాం, అందుకే ప్రజలు మాకు మళ్ళీ ఓట్లు వేస్తారంటున్నారు, ఇది మా పాలనకు రెఫరెండం. ఆయన మాట్లాడుతున్న మాట, నేను అన్ని మంచిగానే చేసినా అందుకే మళ్ళీ మాకే ఓట్లు వేస్తారు అంటున్నారు. జరిగిన ఇచ్చిన హామీలో నెరవేరినాయా? వచ్చిందా రైతు? కేసీఆర్ని జైలేస్తా, కేసీఆర్ని జైలేస్తా, కేసీఆర్ ఎంబడి ఎవరు వస్తే వాళ్ళని వేస్తా జైల్లో. ఏమేసినావు నీ పొందా? కేసీఆర్ని ముట్టుకోలేకపోయినావు, కేసీఆర్ వెంట్రుగా కూడా వీగలేకపోయినావు. కేసీఆర్ని ఏమేస్తావు జైల్లో? నీ పొందా? నువ్వు పోతావు తొందరలోనే జైలుకు నువ్వు పోతావు, నీ ఎమ్మడున్న వాళ్ళు పోతారు, నువ్వు పోతావు. నువ్వు దొంగవు, పట్టుబడ్డ దొంగవు. నువ్వు 50 లక్షల రూపాయలు తీసుకొని పోయి ఎవరు కొందామని పోయి దొరికిన పగటి దొంగ నువ్వు పోతావు, జైలుకు పోవాల్సి వస్తే తప్ప కేసీఆర్ని ముట్టుకోవడం నీతో కాదు, నీ అయ్యతో కూడా కాదు. నీ అటువంటి వాళ్ళు లక్షల మందిని బాసుల్ని నిన్ను ఇక్కడ దాకా తెచ్చిన నీ చంద్రబాబు నాయుడిని నువ్వు ఇవాళ ఏ పార్టీలో కొడుకుతున్నావో ఆ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డిని ఇద్దరిని అర్థం కాకుండా జరుగుతుంది. ఏ రకమైన మాటలు వస్తున్నాయి పరిపాలకుల నుంచి, ప్రజలకు ఏం హామీలు నెరవేరుతున్నాయి ఒక్కసారి ఆలోచన చేయాలి. నిన్న మొన్న మనం చూస్తున్నాం, మొన్నటి దానికనేమో తిట్ల దండకం ఉండే, మొన్న 3-4 రోజుల నుంచి ఇప్పుడు ఒట్ల దండకం మొదలైంది. నాకు పొద్దున సూర్యాపేటలో నేను ఇటు ఢిల్లీకి పోతున్నా అని చెప్పిన, మన కార్యకర్త ఒక ఆయన మా ఊర్లో వచ్చి నాకు ఒక ముచ్చట చెప్పిండు. సరే ఈయన పని అయిపోయింది, ఈయన మీద నమ్మకం పోయింది, ప్రజలకు అనేది తెలిసిపోయింది, ఆయన కూడా ఇక ఒట్లు పెట్టుకునే కాడికి వచ్చిండు. ఎవడు పెట్టుకుంటాడు ఒట్లు? వాని మీద నమ్మకం పోయినప్పుడు ఒట్ల మీదకి వస్తాడు. ఆ ఒట్లు కూడా ఎట్లుంటాయి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.